హాయ్ అండి అందరికీ. మీరు ఎవరు ఎన్ని అనుకున్నా అస్సలు పట్టించుకోకండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా తమ రక్త మాంసాలు వెచ్చించి మరి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి, వాళ్ళు సంతోషంగా ఉండడానికి కష్టపడతారు. కానీ కారణాలు ఏవైతే అవి కావచ్చు, కానీ నేడు తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, తల్లి చనిపోయి భర్త చనిపోయి భార్య ఇలా ఒంటరిగా పిల్లలకి దూరంగా ఉండిపోతున్నారు. అవసాన దశలో ఎలా బ్రతకాలో తెలియక ఎలాగోలాగా బ్రతుకుతున్న సమయంలో దొంగలు వాళ్ళ ఇళ్లల్లో ప్రవేశించి వాళ్ళని అతి దారుణంగా నరికి చంపేస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారో, చివరి రోజులు మనుమరాళ్ళతో ఆడుకుంటూ కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకుంటూ ప్రాణాలు విడవాలనుకుంటారు. కానీ అది జరగడం లేదు. ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఒక్క గ్రామ్ బంగారం కూడా తమ దగ్గర ఉంచుకోవద్దు. ఎవరైనా తమని అప్పుడు వచ్చి చూస్తూ ఉంటారంటే ఎలాగోలాగా బ్రతకొచ్చు, కానీ బంగారం ఉంచుకొని మాత్రం మీరు సాహసం చేయకండి. నన్ను అడిగితే చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారని అటువంటి మాటలు తీసి పారేయండి. కాలం ఎంతో మారిపోయింది. ఎంతగా మారిందంటే సహజీవనం చేస్తూ బ్రతికేస్తున్నారు చాలామంది. మీ చివరి రోజులైనా పిల్లలతోటి పాపలతోటి ఉండాలనుకున్న కోరిక నెరవేరకపోయినా ఎవరో దొంగల చేత మీరు అతి దారుణంగా పొడిపించుకోకండి. ఆశ్రమంలో మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళతో స్నేహం చేయండి. లేదు వాళ్ళు మీకు దగ్గర కాలేదనుకోండి, మీకు కొన్ని వ్యాపకాలు ఉంటాయి కదా, చిన్నతనంలో నెరవేరని కోరికలు, క్యారమ్స్ ఆడడం, ఏదో ఒకటి పజిల్స్ పూర్తి చేయడం, లేకపోతే జోక్స్ చదువుకోవడం, ఇలాంటివి చేయండి. అంతేగాని చనిపోయే వరకు భయపడుతూ బ్రతకండి. జీవితాన్ని ముగించకండి. ఇలా నేను ఎందుకంటున్నానంటే, నాకు తెలిసిన కొంతమంది వృద్ధులు అతి దారుణంగా హత్యకు గురయ్యారండి. మరి కొంతమంది ఎన్నో రకాల బాధలు పడుతూ మంచాల మీద అస్థిపంజరంలా మిగిలారు. వాళ్ళ పాలన చూసిన వాళ్ళు కూడా లేరు. ఎక్కడో ఉన్న పిల్లలు పని వాళ్ళని పెట్టాం, వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకా ఏమిటి అని అడుగుతున్నారు. అదంతా భ్రమండి. వాళ్ళు చూస్తున్నారని అనుకోవడం. ఎందుకంటే అవసాన దశలో ఉన్న ముసలివాళ్ళు పనివాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళని ఎదిరించి బ్రతకలేరు. ఒకవేళ ఏదైనా పిల్లలతో చెబుదామని అనుకున్నా వాళ్ళు వచ్చి 4 రోజులుండి వెళ్ళినాక తమని ఆ పని వాళ్ళే కదా చూడాలి, అందుకనే వాళ్ళు నోరు మెదపలేకపోతున్నారు. ఇలా ఎంతోమంది వృద్ధులు చివరి దశలో కన్నా బిడ్డలు దగ్గర లేక, ఆత్మీయులు ఎవరు దగ్గర లేక నరకం అనిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వృద్ధులను హత్య చేయడం ఎక్కువైపోయింది. ఆ హత్య చేస్తున్న వాళ్ళు ఒక్క దొంగలే కాదండి, ఆ వృద్ధులకు తెలిసిన వాళ్ళు, ఇప్పటి నుంచో నమ్మకంగా వాళ్ళతో స్నేహం చేస్తున్న వాళ్ళు ఇలా చెప్పుకుపోవాలంటే ఎంతోమంది ఆ వృద్ధులను హత్య చేయడంలో ముందడుగు వేస్తున్నారండి. వాళ్ళకు కావలసింది వీళ్ళు ఎదిరించలేరు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, వీళ్ళని చంపేస్తే పోలే అని అనుకుంటున్నారు. అలాగే వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈరోజు పేపర్ తిరగవేసిన, టీవీలో న్యూస్ విన్న హృదయం ద్రవించిపోతుంది. అసలే వాళ్ళు అవసాన దశలో తమ బిడ్డలు దగ్గర లేక ఏదో ఇక జీవితం సాగించాలన్నట్లు సాగిస్తున్న సమయంలో ఇలా దారుణంగా హత్యకు గురవుతున్నారు. దీని అంతటికీ కారణం నేను పిల్లలే అని అనడం లేదండి. ఎందుకంటే రోజులు మారిపోయాయి. ఈరోజు ఆడైనా మగైనా సరే ఉద్యోగాల పేరు చెప్పి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతున్నారు. అంతవరకు ఓకేనండి. కానీ మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అన్న సామెత ఉంది. వీళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక, ఆప్యాయంగా ఎవరు మాట్లాడడానికి లేక తప్పదన్నట్లు బ్రతుకుతున్నారు. ఆ సమయంలో ఇలాగ దొంగలు చాలా ఘోరంగా, భయంకరంగా వాళ్ళని కత్తులతో పొడిచి చంపుతున్నారు. అంతేకాదు నమ్మిన వాళ్ళు, స్నేహితులు, తమకు బాగా తెలిసిన వాళ్ళని తలుపు తీస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో డబ్బు అవసరం వచ్చి వాళ్ళు సంపాదించడానికి మార్గం కనబడక ఎదురుగుండా ఈ ముసలి వాళ్ళని చంపేస్తే పోలే, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, తన అవసరాలకు పనికొస్తాయని చుట్టాలైనా సరే, స్నేహితులైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే తెగించి
ఆ వృద్ధులను చంపడానికి నిర్ణయించుకుంటున్నారు. ఇలా చెప్పుకుపోవాలంటే ఎన్నో ఉన్నాయండి. నిన్నగాక మొన్న ఎంతో బాగా బ్రతుకుతున్న భార్యాభర్తలు వాళ్ళు నిజం చెప్పాలంటే మరీ వృద్ధులు కూడా కాదండి. వైజాగ్‌లో జరిగింది. మధ్యన హైదరాబాద్‌లో మంచి ప్లాట్లు కొని తల్లిని ఒంటరిగా ఇక్కడ వదిలేసి అద్దులు వసూలు చేయమని చెప్పి వాళ్ళు చక్కగా వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు. ఆవిడ బాగానే తిరుగుతుంది పాపం. అద్దె కట్టవలసిన బ్యాచిలర్ కట్టకపోతే ఆవిడ 1, 2 సార్లు అడిగింది. అడిగినా సరే వాడు కట్టకపోవడంతో తలుపు బెల్ల కొట్టి లోపలికెళ్ళి బాబు అద్దె కట్టు బాబు అని అడిగింది. తర్వాత ఏం జరిగిందో మీకు గుర్తుందో లేదో, ఆవిడ్ని బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్ళి చితక్కొట్టి ఆవిడ్ని చంపేశాడు. తర్వాత ఇదంతా బయటపడింది పోలీసు ఇన్వెస్టిగేషన్లో. ఇలా ఒకటా రెండా అండి. నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే, ఏ తల్లిదండ్రులైనా అవనియండి, బాగా ధనవంతులైతే వేరే రకమైన కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుతారు. వేరే రకాల కష్టాలు ఏమిటంటే, డబ్బుంది కాబట్టి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. కానీ పిల్లల్ని పెద్ద స్థానాల్లోకి నిలబెట్టేయాలని, డొనేషన్ కట్ అయినా వాళ్ళని డాక్టర్లో ఇంజనీర్లో చేసేయాలని, లేకపోతే పాలిటిక్స్లోకి తీసుకురావాలని, తమకు ఎంత వీలైతే అంత కష్టపడి పిల్లల్ని పెద్ద స్థానాల్లో నిలపడానికని కష్టపడిపోతూనే ఉంటారు. ఆ కష్టం ఒక కష్టం కాదు, కానీ అదే వాళ్ళు కష్టం అనుకుంటారు. ఇక మధ్యతరగతి వాళ్ళు, ఏ డబ్బు లేని వాళ్ళు, పేదలు అయితే బిడ్డల కోసం తమ కడుపును కట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు. అంతేకాదు ఉన్నంతలో వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులను చేయాలని చెప్పి ఎంతో తాపత్రయపడతారు. మరి కొంతమంది పేరెంట్స్ అయితే తమకు మించిన కష్టాన్ని ఎన్నుకుంటారు. అదేమిటంటే తండ్రులైతే ఓవర్ టైములు చేసి 4 రాళ్ళు సంపాదించడం, తల్లులైతే తమకు చేతనైన పని ఏదైనా చేసి మిషన్ కుట్టడమో లేకపోతే ఏదైనా ఆఫీసుల్లో చిన్న చిన్న పనులు చేసుకొని ఆ డబ్బులు తెచ్చి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేయాలని ఇంత అంతా కాదు కష్టపడతారు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసండి. నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతున్నది తలంచుకుంటే మంచి మనసున్న ఏ మనిషికైనా కళ్ళల్లో నీళ్ళు నిండక మానదు. వాళ్ళు చదువుకున్నారు, చదువు అయిపోయాక ఉద్యోగంలోకి వచ్చాక పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా సరదాగా గడిపినా ఆ పెళ్ళైన ఏడాదో 2 ఏళ్ళోనండి తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు. ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళతోటే తమ జీవితం అని తల్లిదండ్రులు అనుకొని రాత్రులు పగలు కష్టపడి పిల్లల్ని ప్రయోజకులు చేయాలని తాపత్రయపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ చివరి రోజుల్లో అవసాన దశలో ఒంటరి అయిపోతారు. ఒంటరి అయిపోయిన వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా వాళ్ళకి అర్థమవుతూ, ఏ కొడుకైనా కనుకరించి, ఏ కూతురైనా అభిమానంతో తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటే వాళ్ళు జీవించేది మట్టుకు ఒంటరిగానే బ్రతుకుతూ ఉంటారు. పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంటారు. కానీ ఈ టైంలో దొంగల దృష్టి వాళ్ళ మీద పడుతుంది. లేదా స్నేహితులు, చుట్టాలు దీనికోసమే ఎదురు చూస్తున్న కొంతమంది కూడా వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు ఈ ముసలి వాళ్ళని చంపేస్తే తమ అవసరాలు తీరుతాయని అనుకున్న దుర్మార్గులు కూడా ఉన్నారు. అలాగా 1 కేసు 2 కేసులు కాదండి, బోల్డ్ కేసులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. దీని అంతటికీ కారణం వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం అయితే కానివ్వండి, ఇంట్లో ఉన్న డబ్బు అయితే కానివ్వండి, ఆ దొంగలకి వాళ్ళని చంపేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కిరాతకంగా వాళ్ళని చంపుతున్నారు. కొంతమంది అయితే అసలు విచక్షణారహితంగా వాళ్ళని పొడిచి చంపుతున్నారు. ఇది అవసరం అంటారా? వాళ్ళ జీవితం చిరస్మరణీయంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు, కానీ అది ఎలాగూ లభించలేదు. కనీసం ప్రాణమైనా సుఖంగా పోతే బాగున్ను అనుకున్న సమయంలో ఈ దారుణమైన హత్యలు ఏమిటి చెప్పండి? దీనంతటికీ కారణం కొద్దో గొప్ప డబ్బు ఇంట్లో ఉండడం, కొద్దో గొప్ప బంగారం వాళ్ళ ఒంటి మీద ఉండడం. వీటిలన్నిటిని వీళ్ళు తప్పించుకొని బ్రతకాలంటే ఒకే ఒక మార్గం ఉందండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు. కొన్ని ఆశ్రమాలు డబ్బు పే చేసే దాన్ని బట్టి బాగుంటున్నాయండి. మరికొన్ని డబ్బును బట్టి కూడా
అంత బాగుండడం లేదు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏ వృద్ధులైనా సరే వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి ఆశ్రమాలను ఎంచుకొని సంతోషంగా వెళ్ళిపోండి ఆశ్రమాల్లోకి. ఎందుకు నేను ఇంత మాట అంటున్నానంటే, ఆశ్రమం అన్నది ఒక చెడ్డ సంస్థ కాదండి. వృద్ధులందరినీ ఒకచోట చేర్చే సంస్థ. దాన్ని అందరూ చాలా ఘోరంగా చివరికి వాళ్ళ బ్రతుకు ఆశ్రమాల పాలయ్యిందా అని అనుకుంటారేమో అన్న భయపడుతున్నారు. అలా ఎందుకండి భయపడాలి? అంటే చివరి రోజుల్లో దొంగలతోనో, స్నేహితులతోనో, లేకపోతే ఎవరితోనో కత్తులతో దారుణంగా పొడిపించుకొని ప్రాణాలు వదలాలంటారా? వాళ్ళు ఎన్నో కలలు కని పిల్లల్ని పెంచారు. వాళ్ళ చివరి జీవితం చాలా సంతోషంగా మనుమరాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ ప్రాణం వదిలేయాలనుకున్నారు. దానికి బదులు ఈ కత్తిపోట్లు ఏమిటి చెప్పండి? దీని అంతటికీ కారణం నేను చెప్పినట్లు వాళ్ళు ఒంటరిగా అస్సలు ఉండకూడదండి. కూడదు, మాకు ఆరోగ్యంగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఎన్నో ఫెసిలిటీస్తో ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయండి. కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. అక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. అక్కడ కూడా 1, 2 జరగవచ్చు. ఎందుకంటే బోల్డ్ మంది మోసగాళ్ళు తయారయ్యారు కదండి. ఎలాగోలాగా వీళ్ళని టార్గెట్ చేయాలంటే వాళ్ళు కూడా ప్రవేశించవచ్చు. పోనీ అంతవరకు మనం వెళ్ళొద్దు. అలాంటి సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉంటే పర్వాలేదండి. అంతేగాని చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌసుల్లోనో మామూలు అపార్ట్మెంట్స్లోనో ఉండి పాపం వృద్ధులు కత్తిపోటులకు బలి కావద్దని నేను కోరుతున్నాను. మా చివరి రోజులో చిరస్మరణీయంగా ఉండాలనుకున్న వృద్ధులు ఆ మాటని అలా ఉంచి కనీసం కత్తిపోట్లకు బలి కాకుండా సంతోషంగా వృద్ధాశ్రమాల్లో ఉంటే సరిపోతుందని నేను అంటున్నాను. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, చిన్నతనం నుండి వృద్ధులు అయ్యేదాకా కూడా వాళ్ళు కోరుకున్న చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరకుండా వాళ్ళు ముసలివాళ్ళు అయిపోతారు. ఉదాహరణకు చెప్పాలంటే క్యారం బోర్డు ఆడుకోవడమో, లేక పజిల్స్ ఫిలప్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకోవాలని అనుకున్నా వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు. అలాంటి చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ ఓల్డేజ్లో నెరవేర్చుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. చాలామంది మనుషులతో మాట్లాడి కలవడిగా ఉండాలనుకుంటున్నారు, కానీ ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళకి అవ్వడం లేదు. కానీ అటువంటి వాళ్ళు వృద్ధాశ్రమంలో తమ మనసుకి నచ్చిన సూటైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కష్ట సుఖాలు మాట్లాడుకోవడం, వాళ్ళు చెప్పినవి వీళ్ళు వినడం, వీళ్ళు చెప్పినవి వాళ్ళు వినడం, లేకపోతే సరదాగా వాకింగ్గా ఆ ఆశ్రమాల్లో అటు ఇటు చేయడం. అంతేకాదండి, ఇలాంటి చిన్న చిన్న కోరికలు చాలా వాళ్ళు నెరవేర్చుకోవచ్చు. అవన్నీ మానేసి ఒంటరిగా బ్రతుకుతూ దొంగల కత్తిపోట్లకు బలి అవుతూ నరకం అనుభవిస్తూ ప్రాణాలు వదలడం న్యాయమంటారా? తాము ఆశ్రమాల్లో చేరితే పిల్లల్ని నలుగురు సమాజంలో ఏమనుకుంటారు? మీరు హ్యాపీగా ఎక్కడెక్కడో ఉంటూ మీ అమ్మా నాన్నని ఆశ్రమంలో పడేశారా అని అంటారేమో అని భయపడవలసిన పని లేదండి. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది వాళ్ళకి సేఫ్టీ. వృద్ధులు సంతోషంగా, ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి కత్తిపోట్లకు బలి కాకుండా, కడుపుకి తినాలన్నది సరిగా తినకుండా ఇలాగ ఎన్నో బాధలు పడుతూ ఒంటరిగా బ్రతికే బదులు కనీసం ఆశ్రమాల్లో ఉంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాళ్ళకి నచ్చినది అక్కడ ఏదో ఒకటి ఉండక మానదు. అదైనా వాళ్ళు కడుపు నిండా తింటారు. అంతేగాని పని వాళ్ళని పెట్టేసాం, మా బాధ్యత తీరిపోయింది, మేము ఇంతేను అని పిల్లలు అనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదండి. అంతగా మీరు దూర దేశాల నుంచి ఇండియా వస్తే మీ తల్లిదండ్రులతో మీరు గడపాలనుకుంటే వాళ్ళని తెచ్చి మీరు ఎన్ని రోజులు ఇండియాలో ఉండాలనుకున్నారో అన్ని రోజులు వాళ్ళని దగ్గర ఉంచుకోండి, చక్కగా చూడండి, మీ రుణం తీర్చుకోండి. అంతేగాని నలుగురు ఏమనుకుంటారో వీళ్ళని దిక్కుమాలిన వాళ్ళలాగా, ఏమీ లేని అనాథల్లాగా ఆశ్రమాల్లో పెట్టడం ఏమిటని ఎంత మాత్రం కన్నా పిల్లలు అనుకోవద్దు. ఆ మాట వృద్ధులు కూడా అనుకోవడానికి లేదండి. తమ చివరి రోజులు చిరస్మరణీయంగా ఉండాలనుకున్నారు, కానీ జరగలేదు. కనీసం
ప్రాణాలు పోయే ముందు ఇటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాళ్ళ నిరాదరణకు బలి కాకుండా తమ ప్రాణాలు అతి కిరాతకంగా దొంగలు కత్తులతో పొడిచి పొడిచి చంపకుండా బ్రతకాలంటే, తమ ప్రాణం ప్రశాంతంగా పోవాలంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని ఆశ్రమాలకు వెళ్ళిపోండి. మీ ప్రాణాలను కాపాడుకోండి.